రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ బీసీ మోర్చా నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నిరసనలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా 9 నెలలు అవుతా ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా అమలు చేయలేదు. ఈరోజు బీసీలకు సంబంధించి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో, దీని విషయంలో మోసం చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తానంటే మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీలను తీసుకొచ్చి ఈరోజు బీసీ ఈ గ్రూప్ గా వాళ్ళను ఇందులో నమోదు చేసి ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి హక్కులను ఈరోజు అణిచివేసి ఈరోజు మళ్ళీ మాయమాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు? రిజర్వేషన్లు పెంచుతాం, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి 23% నుంచి 42% పెంచుతాం అని చెప్పి ఈరోజు రకరకాలుగా చెప్తా ఉన్నాడు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు కట్టిస్తాం, అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో వాళ్ళకు మేము చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ డిక్లరేషన్ లో ఎన్నికలకు ముందు ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు అమలు చేస్తారని ఈరోజు అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చినటువంటి మాటకే నువ్వు కట్టుబడి లేకపోతే ఈరోజు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు? ఈరోజు ప్రజలు ఈరోజు బీసీలలో ఎక్కువగా చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు. ఈరోజు బీసీలు అంటేనే చేతి వృత్తుల ఆధారంగా బతికేటటువంటి ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు బీసీలు. అటువంటి వారికి ఈరోజు ఏం భరోసా ఇస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా.